ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట మనం బైబిల్లో చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 18వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. ప్రభు ఎవరినైతే మెచ్చుకుంటారో వారే యోగ్యులు కానీ తన్ను తానే మెచ్చుకునేవారు యోగ్యులు కారు, అర్హులు కారు, పరలోక రాజ్యానికి వారు అర్హులు కారు అన్న విషయాన్ని మనం బాగా గమనించాలి. ఈరోజు నువ్వు ఎవరి మెప్పు కొరకు కోరుకుంటున్నావు? ఈ లోకంలో ఉన్న మనుషులు మెప్పించాలి, ఈ లోకంలో ఉన్న మనుషుల్ని ఇంప్రెస్ చేయాలి, ఈ లోకంలో ఉన్న మనుషులు నిన్ను మెచ్చుకుంటే సంతోషం కావాలి, ఆ మెచ్చుకుంటే చాలు అని ఆశపడుతున్నావా? ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో, ఈరోజు నిన్ను మెచ్చుకునే మనుషులే రేపొద్దున నిన్ను తిడతారు. ఈరోజు మంచి వ్యక్తి అని నిన్ను ఎవరైతే పొగుడుతారో వారే రేపొద్దున నిన్ను హేళనపరుస్తారు. ఈ లోకంలో మెప్పు శాశ్వతమైనది కాదు. ఈ లోకం ఇచ్చే మనుషులు ఇచ్చే మెప్పు స్వార్థపూరితమైన మెప్పు. వాళ్ళకంటే ఎక్కువగా ఉంటే నిన్ను మెచ్చుకోరు, వాళ్ళకంటే యోగ్యంగా వాళ్ళు ఏదో నీ నుంచి ఆశించే మెచ్చుకుంటారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మాట అంటున్నాడు. ఏమని అంటే, ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. మనం ఆశించే లక్షణం ఏంటి అంటే, క్రైస్తవులమైన మనము ఒక్కటే ఆశ కలిగి ఉండాలి. నా దేవుడు నన్ను బట్టి మెచ్చుకోవాలి, నా దేవుడు నా జీవితాన్ని బట్టి మెచ్చుకోవాలి, నా దేవునికి నేను యోగ్యంగా బ్రతకాలి అన్న ఆశ గురిధ్యేయం కలిగి ఉండాలండి. ఈ లోకంలో ప్రభు ఒక మాట కూడా అన్నాడు. ఏమని అంటే, మనుషుల దృష్టికి ఇష్టమైందంట, దేవుని దృష్టికి అసహ్యం అంట. ఈరోజు మనుషుల దృష్టికి అబ్బా ఇది ఎంత బాగుంది అని అనుకుంటే అది దేవుని దృష్టికి అసహ్యంగా ఉంది. మనుషుల్ని మెప్పించాలన్న కోరిక నీలో ఉంది అంటే నువ్వు దేవుని దృష్టికి అంగీకారంగా ఇంకా బ్రతకలేకపోతున్నావు అన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు నా నుంచి ఆశపడుతుంది ఏంటి అంటే, మనుషుల్ని మెప్పించడానికి కాదు, ప్రభువైన యేసుక్రీస్తుని మెప్పించే వారిగా బ్రతకడానికి ప్రయత్నిద్దాం. దేవుని దృష్టికి యోగ్యంగా బ్రతుకుదాం. తద్వారా దేవుని నుంచి నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసురాలా అన్న మెప్పు పొందుకోవడానికి ప్రయత్నిద్దాం. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేయును గాక. ఆమేన్.